తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ప్రొఫెసర్ ఉన్నారు, మహిళా ప్రొఫెసర్. ఆమె పేరు ప్రొఫెసర్ పి ఆండాళ్ళు. అనంతపురంలో సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఆమె ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు పదవీ విరమణ చేశాక కూడా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దేశ విదేశాల్లోన సత్యసాయి ఫిలాసఫీ గురించి, ఆమె సబ్జెక్టు గురించి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసినటువంటి విదుషీమణి ఆమె. మరి ఆమెతో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. గణేశాయ నమః, సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, సాయీశ్వరాయ నమః. మేడం, మీరు సాయీశ్వరాయ నమః అన్నారు. పుట్టపర్తి సాయిబాబా గారు అంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. అటువంటి మహాయోగి, మహానుభావుడు. అటువంటి మహానుభావుడు స్థాపించినటువంటి మరి డిగ్రీ కళాశాలలో మీరు అనేక సంవత్సరాలు పనిచేశారు. విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ యొక్క నేపథ్యం ఏమనేటువంటిది కాస్త మా ప్రేక్షకుల కోసం వివరించండి. నేను 1957 సెప్టెంబర్ 25వ తేదీ అండి. ప్రస్తుత పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. ఒకప్పటి క్షీరారామపురం, క్షీరారామలింగేశ్వర స్వామి పంచారామాల్లో ఒక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వామి మీ ఊళ్ళోనే ఉంటారు. రాధారమణ గుప్తా, రాజవల్లి తాయారు దంపతులకు 3వ సంతానం అండి. ప్రాథమిక విద్య గవర్నమెంట్ స్కూల్లో, అంటే మీ ఊళ్ళోనే పాలకొల్లులోనే అండి. ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, తర్వాత మున్సిపల్ హై స్కూల్, తర్వాత ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజ్. అంటే మొత్తం చదువంతా పాలకొల్లులో చేశారు. బిఎస్సి వరకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండి కాంబినేషన్. పాలకొల్లులోనే చదువుకున్నానండి. ఆ రోజుల్లో తెలుగు మీడియం కంపల్సరీగా ఉండటం వల్ల ఇంగ్లీష్ మీడియం అవకాశం కలగలేదు. పై చదువుల ఉద్దేశం ఉందండి మొదటి నుంచి. మెరిటోరియస్గా భగవంతుడు కృప, మానవ కృషి, అందువల్ల నేను మెరిట్గానే ఉన్నాను. నాన్నగారు బిజినెస్, బివి రాధా రమణ గుప్తా, కోకోనట్ ఎక్స్పోర్టర్స్ అండి. అమ్మ రాజవల్లి తాయారు. చాలా సౌమ్యులు. అమ్మ గృహిణిగానే ఉన్నారు. నాన్నగారు పెద్దగా చదువుకోకపోయినా మంచి జ్ఞానం ఉండేదండి. వ్యవహారికంగా బిజినెస్లో చాలా కష్టపడి పైకి వచ్చారు. చిన్నప్పటి నుంచి నేను కష్టం అంటే ఏంటి, కష్టం వల్ల లాభాలేంటి అనేది చూస్తూ పెరిగానండి. లాభాలు ఉంటాయని మీరు గమనించారు. కష్టపడితేనే మన జీవితంలో అది ఏ రంగమైనా కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు. కష్టపడితేనే జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. కష్టపడిన వాళ్ళకి జీవితం అంటే అర్థం తెలియదు కదా. మా నాన్నగారికి ఏం చదువుకున్నామో, మేము చదువుతున్నామో తెలిసేది కాదండి. ఎవరన్నా అడిగితే మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే పిలిచి అడిగేవారు, ఏ క్లాస్ చదువుతున్నామ్మా అని. ఎంఎంకేఎన్ స్కూలు టాపర్గా ఉన్నానండి. ఇంటర్మీడియట్గా అవసరమైన పుస్తకాలన్నీ కూడా నాకు బహుమతిగా ఇచ్చారు. చాలా వరకు నేను పెద్ద ఖర్చు ఏం పెట్టలేదండి చదువు గురించి. నాతో పాటు అందరికీ మిగతా వాళ్ళకి సహాయం చేసేదాన్ని మా ఇంట్లోనే. అంటే మీరు ఒక పక్క చదువు పైన ఇంట్రెస్ట్ ఉంది, సేవాగుణం కూడా ఆ రోజుల్లోనే ఉంది మీకు. కొంతమంది క్లాస్మేట్స్ వీక్గా ఉంటారు కదండి, సబ్జెక్ట్లో కొంచెం బలహీనంగా ఉంటారు. వాళ్ళకి మా ఇంటిపైనే హాల్లో మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవన్నీ మీరే చెప్పేవాళ్ళు, నేర్పించేదాన్నండి. కష్టపడి చదువుకోవాలి. మ్యాథమెటిక్స్ అంటే మీకు ఇష్టమా? అవును, ఆ రోజుల్లో అర్థమెటిక్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా అనేది తర్వాత డెవలప్మెంట్ వచ్చిందండి. అంటే మామూలుగా మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా అంటే గాబ్రా అని చెప్పేసి ఆల్జీబ్రా, గుండె గాబ్రా అనేవారు ఆ రోజుల్లో. సైన్స్ని మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండిందండి. ఎంఎంకేఎన్ మున్సిపల్ హై స్కూల్లో టాపర్గా వచ్చాను. ఆ తర్వాత మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? గ్రాడ్యుయేషన్ అక్కడేనండి, ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? ఆంధ్ర యూనివర్సిటీ. నాకు బిఎస్సిలో యూనివర్సిటీ ర్యాంక్ లభించిందండి. మా లెక్చరర్స్ నీకు ర్యాంక్ సింగిల్ డిజిట్లో రావచ్చు అన్నారు. ఏమో పెద్దగా నేను విజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలనుకున్నాను తప్ప ర్యాంక్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని ఎప్పుడు ఫలితాన్ని ఆశించి నేను చేయలేదండి. నాకు చేయాలనే తపన ముందు నుంచి ఉంది, కుతూహలం ఉంది, నేర్చుకోవాలనే తపన ఉంది, అవగాహన ఉండాలి ఏది చదివినా కానీ.
ఆ రకంగా ఉండడం వల్ల అలా ఆ డైరెక్షన్లోనే నేను కష్టపడుతూ వచ్చానండి. బీఎస్సీలో యూనివర్సిటీ మొత్తం టోటల్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ సంవత్సరం రిజిస్ట్రేషన్ 4200 మంది ఉంటే అండి, అందులో బయాలజీలో బీజెడ్సీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఇంటర్లో వచ్చిన వాళ్ళలో ఫస్ట్లో ఉన్నానండి. మొత్తం మ్యాథమెటిక్స్ అన్నీ కలిపినప్పుడు మ్యాథమెటిక్స్ 100కి 100 తెచ్చుకోవచ్చు, మిగతా సబ్జెక్ట్స్ అవుతుంది. 9th ర్యాంక్ వచ్చిందండి. అన్ని వేల మందిలో 9th ర్యాంక్ అంటే అది చాలా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అది గొప్ప విషయంగానే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అవార్డ్ అయిందండి. సో ఎంఎస్సి అంతా కూడా స్కాలర్షిప్ ఫీజు అంతా అందులోంచే కట్టడం జరిగింది. స్కాలర్షిప్తోనే మీరు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అండి. యాక్చువల్లీ ఇంటర్ తర్వాత కూడా నాకు వచ్చిన అండి, ఫాదర్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు అది శాంక్షన్ అవ్వదండి. కొంత అవేర్నెస్ ఉండేది మొదటి నుంచి, ఫైనాన్స్ మ్యాటర్స్లో అవేర్నెస్ ఉండేది. అందుకని ఒక సర్టిఫికెట్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినట్టు సర్టిఫికెట్ పంపించారు. ఎంఎస్సీలో మాత్రం బీఎస్సీ మెరిట్ మీద స్కాలర్షిప్ మళ్ళీ వచ్చిందండి. అది ఫాదర్ ఇన్కమ్కి సంబంధం లేని విషయము. అందువల్ల ఎంఎస్సీ 2 years ఆంధ్ర యూనివర్సిటీ ఫీజు తక్కువ అనుకోండి ఆ రోజుల్లో. మొత్తం మీద వాళ్ళ నుంచి చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే నేను ఒక రిమోట్ ప్లేస్ నుంచి వెళ్ళాను. పెద్దగా నాకు ప్రపంచ జ్ఞానం లేదనే చెప్పొచ్చండి. సరే మేడం, ఇప్పుడు ఎంఎస్సి కూడా బయోకెమిస్ట్రీ. నాకు మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉండేదండి. మెడిసిన్ అవకాశం కలగలేదు, ఇంట్లో కొంచెం భయపడ్డారు ఆడపిల్లల్ని 1970sలో. అంటే ఆ రోజుల్లో మెడిసిన్కి వెళ్తే కొద్దిగా ఎందుకు అన్నట్టుగా, ఆడపిల్లలు ఎందుకనేది కొంచెము నా తల్లిదండ్రులు వినాలి కదండి. వాళ్ళు బయోకెమిస్ట్రీ మెడిసిన్ రిలేటెడ్ సబ్జెక్ట్. డాక్టర్ అయినా బయోకెమిస్ట్రీ చదవాలి, ఫార్మసీ వాళ్ళు కూడా చదవాలి, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అంత కోర్ సబ్జెక్ట్ అండి. సో అందువల్ల అది రావడం కూడా 10 సీట్స్ ఉన్నాయండి. అందులో 3 మాత్రమే ఓపెన్ మెరిట్. అందులో 1 నాకు వచ్చిందండి. బేసిక్గా రిమోట్ ప్లేస్ నుంచి వెళ్ళాను, ఎప్పుడు హాస్టల్లో లేను, తెలుగు మీడియంలోంచి వెళ్ళినా కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి చేయాలనుకున్నానండి సైన్సెస్లో. అప్పుడు ఏం ఉద్యోగం ఏం చేయలేదు? లేదండి, వెంటనే పిహెచ్డికి ఎన్రోల్ అయిపోయాను నేను. అది కూడా సిఎస్ఐఆర్ ఫెలోషిప్ అండి. పిహెచ్డి ఏ సబ్జెక్ట్ మీద చేశారు? నా సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ అండి. కొంచెం మెడిసినల్ రిలేటెడ్ డిసీజెస్ అలా చేయాలనుకున్నాను. ఆంధ్ర మెడికల్ కాలేజీ సపోర్ట్ తీసుకుని మొదలుపెట్టానండి. యూనివర్సిటీ వర్కేనండి. పిహెచ్డి గైడ్ అప్పుడు టీజీ రెడ్డి అని, అన్ఫార్చునేట్లీ హీఈస్ నో మోర్. అప్పుడు ఏమైందంటే సార్, లివర్ డిసీజెస్ పైన స్టార్ట్ చేశాను సార్. లివర్ అండ్ హార్ట్ డిసీజెస్లో ఐసో ఎంజైమ్ ప్యాటర్న్స్ ఆ సబ్జెక్ట్ అనుకున్నానండి. అందువల్ల నాకు లివర్ ఇన్ఫెక్ట్ అయింది. ప్రాక్టికల్గా ఇంపాక్ట్ అయింది, ఇన్ఫెక్షన్ వచ్చిందండి లివర్కి. ఆ పేషెంట్స్తో ఉండి ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి అనుభవంతో తీసుకోవాలనుకున్నాను. అందువల్ల ఏమైందంటే సార్, కొన్నాళ్ళు నేను విత్డ్రా చేయవలసి వచ్చాను. నాట్ పర్మనెంట్లీ, కొంచెం హెల్త్ పాడైంది కనుక కొంతకాలం ఇంట్లో ఫీవర్ అయ్యే వరకు, జాండీస్ అండి, సివియర్ జాండీస్ వచ్చింది. అప్పుడు జాండీస్కి యాజ్ అన్నావు ఎలోపతిలో స్ట్రైట్ అవే మెడిసిన్ లేదండి. లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి మెడిసిన్ ఇస్తారు, ఆయిల్స్ ఫ్యాట్స్ అన్నీ తగ్గించమని చెప్తారు. అందువల్ల కొంత బ్రేక్ పడిందండి. పెద్దవాళ్ళు ఇప్పటికే లేట్ అవుతుంది, మ్యారేజ్ చేద్దాం. పిహెచ్డి కంప్లీట్ చేయలేదు సార్. ముందే మీకు మ్యారేజ్ చేసేసారు. 83లో 81లో పిహెచ్డి జాయిన్ అయ్యారు. ఆలగడ్డ విజయ్ కుమార్, ఆయన ఏం చేస్తుంటారు? అనంతపూర్ అండి వాళ్ళది. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్. మా మామగారు అప్పటికేమైనా ఉద్యోగం చేసేవారా మీ వారు? లేదండి, వాళ్ళకి సినిమా థియేటర్ ఉండటం వల్ల సినిమా హాల్ ఆయన మేనేజ్మెంట్ చూసుకునేవారు. మా మామగారు టీటీడీకి 1 ఎకరం స్థలం మెయిన్ సెంటర్లో దానం చేశారండి, ఏం ఆశించకుండా. ఆయన కూడా ఓల్డ్ గ్రాడ్యుయేట్, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్. నేనేదో చేయాలని ఆయన తపన పడ్డారు. మా పేరెంట్స్ అవునండి. 83లో మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత బయోకెమిస్ట్రీ అన్ని కాలేజెస్లో లేదండి ఆ రోజుల్లో. ఎక్కడ ఉంది అంటే సత్యసాయి విమెన్స్ కాలేజీలో ఉంది అని చెప్పారు. సత్యసాయి ఉమెన్స్ కాలేజీలో మీకు ఎలా అవకాశం? అదే సార్, వెళ్ళి తెలుసుకున్నా. వెళ్ళి అడిగితే ఏం ఖాళీ లేదండి ఇప్పుడు అన్నారు. ఖాళీ లేనప్పుడు మనం ఏం చేయగలం? ఇక్కడ జాబ్ అదే ఇప్పుడు బాబా గారు అనుకుంటే పని జరుగుతుందని అంతే. ఎప్పుడు బాబా చెప్తారు. తర్వాత నాకు అవగాహన కలిగింది అనుకోండి, యూ గెట్ వాట్ యూ డిజర్వ్.
నాట్ యు వాట్ యు డిజైర్. ఓహో. అంటే మీకు కోరింది మీకు రాదు, మీకు ఎంత అర్హత ఉందో అది వస్తుందంటారు. ఈలోగా 84లో ఒక అబ్బాయి కలిగాడండి. ఇక పిల్లవాడు కూడా చిన్నవాడు కదా అని పెద్దగా ప్రయత్నం చేయలేదు. మనం మొదట్లో తెలుసుకుంటానికి ప్రయత్నించాం అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని. 86లో తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు, ఓహో. ఒక వేకెన్సీ వచ్చింది బయోకెమిస్ట్రీ సత్యసాయి డిగ్రీ కాలేజీలో. యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. అవునండి. ముందు కాలేజ్ ఎఫిలియేటెడ్ టు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఓహో. ఈ అనంతపూర్ క్యాంపస్ ప్రొఫెసర్ హేమలత గారు చాలా బాగా చేశారండి. ఆవిడ కూడా లేరు ఇప్పుడు, ఓహో. తెలుగు ప్రొఫెసర్. అప్పుడు రిజల్ట్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు ఓహో. అని విన్నానండి నేను చేరేటప్పటికి. పుట్టపర్తిలో బాయ్స్ క్యాంపస్, బృందావన్ వైట్ ఫీల్డ్ బెంగళూరు, బృందావన్ క్యాంపస్ అంటామండి. బృందావన్ క్యాంపస్, ప్రశాంత్ నిలయం క్యాంపస్ పుట్టపర్తి, అనంతపూర్ క్యాంపస్ అంటే ఈ మహిళల కోసం. మహిళల కోసం అది కూడా చెప్పవలసి వస్తాయండి. బాబాగారు తల్లి ఈశ్వరమ్మ గారు ఆడపిల్లలకి మంచి విద్య అవకాశం ఇవ్వాలి, మనం ఎక్కడో పంపించి చదువుకోలేరు అన్న నేపథ్యంలో అనంతపురంలో ఆడపిల్లల కాలేజ్ పెట్టడం జరిగిందంటండి. 1968 అనుకుంటానండి. బాబాగారు స్వయంగా పర్యవేక్షణతో బిల్డింగ్ కట్టడం. నేను 86 అండి, అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. వివి గిరి గారు వచ్చి ఓపెనింగ్ చేశారని ఆయన్ని విన్నానండి నేను చాలాసార్లు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ 86 చేరానండి. చేరగానే ఎంఎస్సి టీచ్ చేయాలని చెప్పారు. ఎక్కువ బిఎస్సి ఎంఎస్సి రెండు ఉన్నాయండి, హోమ్ సైన్స్. అప్పట్లో నాకు కొంచెం భయపడినా, నేను ఎప్పుడు పని చేయలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. మొత్తం మీద కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి వల్ల మనం ఏదైనా సాధించగలం, అందరూ మీరు ఒప్పుకుంటారు. జాబ్ వచ్చింది కదా, అనివార్యంగా మీరు నేను ఒక స్టూడెంట్ లాగా అండి. సిలబస్ అంతా హై స్టాండర్డ్. ఉదయమే నా బుక్స్ అన్నీ కూడా చాలా ప్రతిదీ జాగ్రత్తగా పెట్టుకునే అలవాటు అండి. ఒక చిన్న పేపర్ అయినా మళ్ళీ ఉపయోగపడుతుందని దాచుకుంటాను నేను, మొదటి నుంచి ఆ నైజం అండి. అన్నీ నా ఎంఎస్సి పుస్తకాలన్నీ కూడా నేను జాగ్రత్త పెట్టుకున్నాను. క్లాస్ నోట్స్, మెటీరియల్ నాన్నగారికి ఫోన్ చేసి పంపించుకున్నాను ట్రాన్స్పోర్ట్ లో. అక్కడ 86లో వచ్చింది. అనంతపురం చాలా దూరం కనుక ఒకటే పోస్ట్ ఉన్నది. అవునండి, అది మీకోసమే ఉన్నది. ముందు రాజేశ్వరి మేడం అని ఉండేవారు, ఆవిడ వెళ్ళిపోతూ అన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అమెరికా వెళ్ళిపోతున్నారు. సో భగవంతుడు అవకాశం ఇచ్చాడండి, బాబా అవకాశం ఇచ్చారు. స్వామివారు ఆ రూపంలో నన్ను పాలకుల నుంచి అనంతపురం రావడం అంటే చాలా మంది ఆశ్చర్యపోయేవారు. పాలకొల్లలో చదువుకొని అనంతపురంలోనే అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు కూడా అదే ఉద్యోగం వచ్చింది. ఈ రోజు కూడా అదే నమ్ముతానండి నేను. అక్కడ పని చేయడం కోసం బహుశా ఈ వివాహం అనే మాధ్యమంగా భగవంతుడు నన్ను బాబా గారు అక్కడ పిలిపించారు అనుకున్నా. తర్వాత మేడం ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాక కష్టం ఒడిదుడుకులు ఉంటాయండి మేడం. ఇప్పుడు మహిళా డిగ్రీ అదే డీమ్డ్ యూనివర్సిటీ అని అక్కడ చేశారు అనంతంలో. మన ప్రపంచవ్యాప్తంగా పుట్టపర్తి సాయిబాబా గారు ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు కదా, ప్రత్యేకంగా ఇలాంటి మహిళల కోసం ఉండే యూనివర్సిటీ ఎక్కడైనా ఉందా? బాబా గారి పేరుతో కొంతమంది పెట్టుకున్నారండి. బాబా గారు స్వయంగా యూనివర్సిటీ అంటే వాళ్ళ అమ్మగారి పేరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. మనకి మొదట్లో 3 క్యాంపస్లు అండి. బృందావన్ క్యాంపస్, ప్రశాంత్ నిలయం బాయ్స్ అండి అవన్నీ, అనంతపురం టోటల్లీ గర్ల్స్ యూజీ పీజీ. ఇటువంటి మహిళా డీమ్డ్ యూనివర్సిటీ ఎక్కడ లేదు ఎక్స్క్లూజివ్లీ ఆడపిల్లలకి. అంటే అవినాష్ లింగం కోయంబత్తూరులో ఉందండి, హోమ్ సైన్స్. ఇది మనం చెప్పవచ్చేది ఏంటంటే అండి, బాబా గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక యూనిక్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటామండి మనం. అంటే సమగ్ర విద్య. చదువుతో పాటు వాళ్ళకి అభిరుచి ఉన్న మ్యూజిక్ అభిరుచి ఉండొచ్చు కొంతమందికి, ఇన్స్ట్రుమెంటల్ వోకల్, తర్వాత స్పోర్ట్స్, అవునండి, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్. ఆడపిల్లలు బ్యాండ్ వాయిస్తారండి. మా ఏ కార్యక్రమం అయినా కాలేజ్ బ్యాండే, బయట వాళ్ళని ఎవరిని పిలవరండి. నాదస్వరం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక గ్రూప్ నాదస్వరం బ్యాచ్ అండి. ఇది చదువుతో పాటు ఎక్స్ట్రా. మార్నింగ్ మన రొటీన్ షెడ్యూల్ చూడవలసి వస్తే సిలబస్ తో పాటు ఉదయం 5 గంటలకి సుప్రభాతం ఉంటుందండి. అందరూ అటెండెన్స్ ఉంటుంది. అందరూ ఆ టైంకి లేచి, అంటే బ్రహ్మముహూర్తం ఆ టైంలో ఏం నేర్చుకున్నా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. పొద్దున్నే లేచి చదువుకున్నది బాగా వస్తుందండి తర్వాత కంటే. సైంటిఫిక్గా కూడా పొల్యూషన్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాయిస్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏముండవు. చాలా పెద్ద క్యాంపస్ అండి. యోగాసన ఉంటుందండి. సుప్రభాతం తర్వాత యోగాసన ప్రాక్టీస్ ఉంటుంది. అందరికి ఒకే రోజు
500 మంది ఉంటారండి అమ్మాయిలు. బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి సబ్సిక్వెంట్ చాలా మంది ఉన్నారు. సుమారు 500 వరకు 500 మంది. అందుకని యోగాసన మాత్రం బ్యాచెస్ వైజ్ అండి. వీక్లీ వాళ్ళకి బ్యాచెస్ డివైడ్ చేస్తారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అండి, అన్లిమిటెడ్. ఎడ్యుకేషన్ ఇస్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అండి. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. తెలియదు చాలా మందికి. చాలా మంది తెలియదు అది. కష్టం అంటే మెరిట్ కావాలని ఆశించడంలో తప్పేం లేదు కదండి. అడ్మిషన్ టెస్ట్, ఇంటర్వ్యూస్ ఉంటాయండి. అప్పట్లో ఫిజికల్గా జరిగేవి, ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్, ఇంటర్వ్యూస్ అండి. సెలెక్ట్ చేస్తారు, మెరిట్ బేసిస్ అండి. కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్, మనకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు. డీమ్డ్ యూనివర్సిటీ అండి, ఒక సెంట్రలైజ్డ్ మెథడ్లో ఉంటుంది. విదేశాలు కూడా వస్తారు అప్పుడప్పుడు అండి. మారిషస్ ఒక అమ్మాయి మా దగ్గరే బీఎస్సీ, ఎంఎస్సీ చదువుకుంది, పిహెచ్డి చేసిందండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్లీ సౌత్ ఆఫ్రికా ఒక అమ్మాయి ఉంది. మరీ కామన్ అనలేను కానీ వస్తుంటారండి. బాబా గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అయితే తప్పకుండా అండి, చదువుకుంటారు. అన్ని రాష్ట్రాల అమ్మాయిలు ఉంటారు. దానివల్ల మనకి మీడియం ఇంగ్లీష్ మీడియం తప్ప, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్. ఒక క్లాసు తీసుకుంటే మీరు కొంతమంది తమిళ్ వాళ్ళు, కొంతమంది తెలుగు వారు, కొంతమంది మలయాళము, గుజరాత్ అండి, ఉత్తరప్రదేశ్ వారు, అస్సాం, డార్జిలింగ్. అప్పుడు మనం భాష ఎలాగండి? భాష ఓన్లీ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లోనే టీచింగ్. చాలా క్వాలిటీ స్టాండర్డ్ సిలబస్ అండి. డెప్త్, మంచి డెప్త్ కూడా. యూనివర్సిటీ నామ్స్ ఉంటాయండి, యూజీసీ నామ్స్ ఉంటాయి. దాని నుంచి కూడా మనం డెప్త్ ఎంత అనేది యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటారండి, అకాడమిక్ కౌన్సిల్ అంటారు, వాటిల్లో అప్రూవ్ చేయాలి. ఇప్పుడు సిలబస్ అందులో మామూలుగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ అట్లా ఏమైనా ఉంటుందా, లేదా సపరేట్ సిలబస్? కొంచెం మార్పులు ఉండొచ్చండి. యూజీసీ అప్రూవల్ అవ్వాలి, యూజీసీ అప్రూవ్ చేయాలి. వాళ్ళకి నామ్స్ ఉంటాయండి, కొంచెం వేరియేషన్ మీరు చేసుకోవచ్చు. డెప్త్ వెళ్ళడం అనేది మీకున్న ఉపాధ్యాయ బృందం ఎంత నాలెడ్జ్ ఉంది. ఆల్మోస్ట్ అందరికీ పిహెచ్డి ఉందండి కాలేజీ లెవెల్లో. బీఎస్సీ, బీకామ్ అయినటువంటి వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్స్, స్కాలర్స్, వీళ్ళని అక్కడ రిక్రూట్ చేస్తారు. బాబా గారు స్వయంగా సెలెక్ట్ చేస్తారని అంటారు. అంటే జ్ఞాపకం వచ్చింది మేడం, మీరు బాబా దగ్గర అంటే స్వయంగా బాబాను కలిసిన సందర్భము, బ్లెస్సింగ్స్ నేను ఇప్పుడు కూడానండి. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సత్యసాయి, ఫ్యాకల్టీ ఆఫ్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ అని చెప్పుకుంటానండి. అక్కడ ఎన్నో నేర్చుకున్న వలన నేను బాబా గారి స్టూడెంట్ అనుకుంటాను. నిజంగా అక్కడ ప్రత్యక్షంగా స్టూడెంట్ కాకపోయినా బోధిస్తూ నేర్చుకున్నారు. అరిస్టాటిల్ అన్నట్టుగా వన్స్ టీచ్ ట్వైస్ లెర్నింగ్. అవునండి. సో ఒకసారి మనం బోధిస్తున్నామంటే 2 సార్లు నేర్చుకోవడం, అలా నేర్చుకున్నారు అక్కడ. ఎవరికి మనం పాఠం చెప్పాలన్నా మనకి మంచి పరిజ్ఞానం ఉండాలని ఆ సబ్జెక్ట్లో. సరే మేడం, బోధన విషయంలో ఓకే, యువర్ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి అక్కడ రిక్రూట్ చేశారు. అయితే మీరు మొట్టమొదటి సత్యసాయి బాబా గారిని ఎప్పుడు కలిశారు? 86 నేను జాయిన్ అయ్యానండి. స్వామివారు అంటాం మేము. కాలేజీకి ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చి పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుందండి. ప్రతిదీ చాలా అబ్జర్వేషన్ ఉంటుంది బాబా గారికి. కొంతమంది ఒక స్టేజ్ వచ్చాక పెద్ద పట్టించుకోరు అనుకుంటాం మామూలుగా. నేను అబ్జర్వ్ చేసేదానండి బాబా గారు వచ్చినప్పుడు ఎలా ఆయన విషయాలను ఎలా గమనిస్తున్నారని. ఆడిటోరియంలో జస్ట్ 1 ఎగ్జాంపుల్, కొంచెం సీలింగ్, పిఓపి సీలింగ్ కొంచెం ఒక చోట దెబ్బతిందండి. కార్యక్రమం జరుగుతుంది, బాబా గారు బహుమతి ప్రదానం ఉంది. ప్రిన్సిపల్ గారు హేమలత గారు, అది తెలుగు ప్రొఫెసర్ అని చెప్పారు, హేమలతమ్మ అని పిలిచారు. ఆ సీలింగ్ కొంచెం డ్యామేజ్ అయింది, వెంటనే చేయించాలి. చాలా అబ్జర్వేషన్ అండి. ప్రతి నిమిషము వాల్యూ, ప్రతి రూపాయి వాల్యూ చాలా అబ్జర్వేషన్ చేస్తారు. అలాగే బాబా గారు ఎప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ఎప్పుడు చెప్తుంటారండి డిస్కోర్స్లో. ఆయన అనుగ్రహం అనుకోండి, ఎప్పుడు వెళ్ళినా కొంచెం ముందుగానే మేము కూర్చుంటాం, ఫ్యాకల్టీ ప్లేస్ ఉంటుందండి, స్టూడెంట్స్ అప్పుడప్పుడు దగ్గరికి వచ్చి లెటర్ తీసుకునే సందర్భాలు ఉంటాయి. ఆయన అలా దగ్గర నుంచి పాద నమస్కారం. బాబా గారు ప్రతి సంవత్సరం బర్త్డేకి చీర ఇవ్వటం జరుగుతుంది. అది మనం ఎన్నైనా కొనుక్కోవచ్చండి, ఆయన చేతి ఇచ్చింది మనకి మహాప్రసాదం అనుకుంటాం. అంటే పిహెచ్డి కొంత నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాక కొత్తగా ఎంఎస్సి స్టార్ట్ చేశారండి 1985. నేను 86 చేరాను. ఎక్స్పీరియన్స్ టీచర్ వెళ్ళిపోయి నాకు అంతా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇనీషియల్గా చాలా కష్టపడి డిపార్ట్మెంట్ డెవలప్ చేశానండి. ఇప్పుడు
ఉన్న ఫ్యాకల్టీ ఆ డిపార్ట్మెంట్లో అందరూ నా స్టూడెంట్స్. సరే మేడం, మీరు చాలా కృషి చేశారు. తర్వాత మీరు ఈ బోధన విషయంలో విదేశాలు కూడా వెళ్ళారు కదా? రీసెర్చ్ విషయంలో అండి, రీసెర్చ్ విషయంలో మల్బరీ లీవ్స్ అనంతపురం డిస్ట్రిక్ట్ మీరు విని ఉంటారు. మల్బరీస్. మల్బరీ గ్రోన్ ఏరియా అండి. ఉమ్, నేను పిహెచ్డి చేయాలి, ఇంకా కొంతకాలం ఎస్టాబ్లిష్ అయ్యాక చేయడానికి అవకాశం. నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వలన పార్ట్ టైం పిహెచ్డి అంటారండి. ఉమ్, అక్కడ మాకు ఆ సబ్జెక్ట్ మాకు లేదు. నాకు డిగ్రీ ఇవ్వాలంటే అక్కడ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉండాలి. ఉమ్, కనుక యూనివర్సిటీ వారే ఎస్కే యూనివర్సిటీ, ఉమ్, కృష్ణదేవరాయ యూనివర్సిటీ లోకల్ కదా, ఉమ్, మీరు వెళ్ళి వచ్చి మీకు అనుకూలం అవుతుంది, ఉమ్. టీచింగ్ ఎఫెక్ట్ కాకుండా మీరు చేసుకోవచ్చు. అంటే విదేశాలకు వెళ్ళే పర్మిషన్ ఇచ్చారు. పిహెచ్డి ముందు చేయాలి కదా సార్. ఎస్కే యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీస్లో రిజిస్టర్ చేసుకున్న అన్ని సౌకర్యాలు యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు. ఓకే. ఉమ్, స్వయంగా వారు చెప్పారు. ఉమ్, ఆ మేడంకి ఏం కావాలన్నా పిహెచ్డి వరకు సైన్సెస్లో ఉమ్. కొంచెం ఖర్చు శ్రమ నేను పడతానండి. అవునండి, ఖర్చు ఉంటుంది. యూజీసీ గ్రాంట్ కొంచెం వచ్చిందండి. ఉమ్, మిగతాదంతా ఏం కావాల్సి వచ్చినా మేము చూస్తాము. ప్రత్యేకమైన ఒక యానిమల్ స్టడీస్ చేశానండి. ఓహో. మనం ఏదైనా వైద్యానికి ఉమ్, ఉపయోగపడేలాగా మనం స్టడీ చేసినప్పుడు ఫస్ట్ యానిమల్స్ చేయాలి. ఓహో. యానిమల్ పైన వైట్ ర్యాట్స్ అంటాం, ఉమ్, వాటిపైన రీసెర్చ్ చేసి సేఫ్గా ఉంది, పని చేస్తుంది అన్నప్పుడు మనం హ్యూమన్కి ఉమ్. అప్లై చేయాలి. ఫార్మసీ ఎన్ని అవన్నీ సబ్జెక్ట్స్ అలానే అండి. farmers అన్ని ఎక్స్పెరిమెంట్ అంతా చాలా మీరు కష్టపడి నేను experiments నేర్చుకున్నానండి. చేస్తున్నారు. ఆ వర్క్ నాకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ ఉంది. పార్ట్ టైం మీరు ఎక్కడవుతుంది వద్దని చాలామంది డిస్కరేజ్ చేశారు. లేదు చేయాలనుకుంటున్నానని ట్రైనింగ్ తీసుకుని ఓహో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వాళ్ళు యానిమల్ హ్యాండ్లింగ్ ఆహా. రీసెర్చ్ ఎలా చేయాలి కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను అండి. సెలవుల్లో వెళ్ళి ఉమ్, మొత్తం మీద వర్క్ చేశానండి. ఉమ్, ఈ వర్క్ జరిగిన తర్వాత నాకు ఒక ఆర్టికల్ పబ్లికేషన్ చేస్తాను, ఓహో. ఉమ్. సైంటిఫిక్ ఆర్టికల్స్. సైంటిఫిక్ అప్రోచ్. అవునండి. పిహెచ్డి 2002లో అవార్డ్ అయిందండి. చాలా చాలా తక్కువ. మీరు ఆర్టికల్స్ అవునండి. రాశారు కదా? ఇంతవరకు ఎన్ని ఆర్టికల్స్ రాసి ఉంటారు మేడం మీరు? ఒక 60 ఆర్టికల్స్ పబ్లిష్ చేశానండి. అంటే ఇంటర్నేషనల్ రిగార్డింగ్ ఓన్లీ యువర్ సబ్జెక్ట్ మల్బరీ మెయిన్ నా వర్క్ అండి, పిహెచ్డి వర్క్. మిగతా కూడా న్యాచురల్ రెమెడీస్ ఫర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ డిసీజెస్. ఓహో. నేచర్లో ఉన్న పదార్థాలతో స్ట్రెస్ ఇండ్యూస్ అయిన డిసీజెస్ ఎలా తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించిన ఎంఎస్సి ప్రాజెక్ట్స్ 50 ప్రాజెక్ట్స్ చేశానండి. ఓహో. ప్రతిదీ నేను ఇన్వాల్వ్ అయ్యి చేయించేదాన్ని. తర్వాత పిహెచ్డి గైడ్ చేశానండి, ఎంఫిల్ గైడ్ చేశాను. మరి మీరు విదేశాల్లో దేనిపైన మీరు ఈ వర్క్ గురించి అమెరికాలో ఇంతకుముందు ఒక ముఖ్య విషయం చెప్పాలండి. ఒక ఆర్టికల్ గోల్డ్ మెడల్ వచ్చిందండి నాకు. ఓకే. ఇండియన్ ఫార్మకలాజికల్ సొసైటీ మ్మ్. వాళ్ళు గోల్డ్ మెడల్, పిపి సూర్యకుమారి గోల్డ్ మెడల్ డయాబెటీస్ పైన మ్మ్. మంచి రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని మ్మ్. సర్ప్రైజ్ అని అవ్వటం వల్ల నేను పర్సనల్గా తెలియదు, నాకు వెళ్ళలే. అదేలే. పంపించారండి వాళ్ళు గోల్డ్ మెడల్. అది బాబా గారికి తెలియచేయాలనుకున్నాను నేను ఓహో. స్వయంగా. మ్మ్. దర్శనానికి వెళ్ళి మ్మ్. అక్కడ గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ మ్మ్. ఇలా చూపించారు. పట్టుకుని కూర్చున్నానండి. బాబా గారు రావటమే, యజుర్ మందిర్ అంటామండి, బాబా గారు అందులో ఉంటారు. ఆహా. రావటమే వచ్చారు. మ్మ్. ఇదేంటిని బాబా గారి దగ్గర ఏంటంటే అండి, ఏ భాష వాళ్ళతో ఆ భాషలో మాట్లాడతారు. ఓహో. తమిళియన్స్ తమిళ్లో మాట్లాడతారండి. ఆ. నేను తమిళ్ అని మనం చెప్పక్కర్లా, ఆయనకి అర్థమవుతుంది. తెలియని దైవ భాష ఏముంటుంది? మేమందరం నమ్ముతామండి, భగవంతుడు మ్మ్. మానవ రూపంలో అంతే అండి. మనందరినీ ఉద్ధరించడానికి వచ్చారు వచ్చినటువంటి- అని మనం నమ్ముతాం. అవునవును. స్ట్రాంగ్ బిలీఫ్ అండి మా అందరికీ. మ్మ్. ఏ కష్టం వచ్చినా స్వామి, నేను ఎప్పుడు స్వామి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, మ్మ్. అంటే స్టూడెంట్స్, అంతే యూ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. అంతే. చిన్న పిల్లలు, మరి నేను కాలేజీకి వెళ్ళిపోతాను, ఇంట్లో మరి కష్టం ఉంటుందండి ఆడవాళ్ళకి. అవును. బాబా గారు స్వయంగా నా దగ్గర వచ్చారండి. ఏంటిది అని అడిగి, నా రీసెర్చ్ వర్క్కి గోల్డ్ మెడల్ వచ్చింది, మీకు స్వయంగా చూపించాలనుకున్నాను. జైపూరా అన్నారు. స్వామికి అన్నీ తెలుసండి, ఊరికే మనం ఏం చెప్తామని అడుగుతారు. అంతే అంతే. లేదు స్వామి, అనంతపూర్ స్టాఫ్ అని చెప్పి. మ్మ్. ఏం చేసావు అని అడిగా. మ్మ్. మల్బరీ లీవ్స్. మ్మ్. బాబా గారు ఏం చెప్తారంటే, మనం చేసే రీసెర్చ్ మ్మ్. ప్రాక్టికల్, రీజనల్, మ్మ్. సొసైటల్ రెలవెన్స్ ఉండాలి. ఓహో. మనం చేసే వర్క్ అది ఇంకొకరు ఉపయోగపడాలి, ఉపయోగపడాలి. సొసైటీ సంఘానికి సంఘానికి ఉపయోగపడాలి. వేస్ట్ కదా. తర్వాత అండి మ్మ్. ప్రాక్టికల్, రీజనల్, ఆ ఏరియా వాళ్ళకి. ఎక్కడో హిమాలయాల్లో ఏదో పండు దొరుకుతుంది, తినండి తగ్గిపోతుందంటే వెళ్ళలేదు. ఎవరికి దొరుకుతుందండి? అదే కదా. దాన్ని అక్కడ తెప్పించుకోవాలంటే కాస్ట్ ఎంత అది అవుతుంది? కాని పని. కనుక మన నేపథ్యంలో దొరికే మెటీరియల్స్తో మనకి ఇబ్బందిగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో ఉపయోగపడేలా ఉండాలి. నేచురల్ రిసోర్సెస్. స్వామి ఎప్పుడు చెప్తారు, దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడు ఉండాలి మనం ఏం పని చేసినా. మనిషికి అది అవసరం. అది మీనింగ్ తెలిసిపోతుంది కదండి. ఎన్నో విషయాలండి నేను నేర్చుకున్నాను అక్కడ. అంటే ఆ తర్వాత అవును, అడిగారండి. ఆ,
ఇది మల్బరీ లీవ్స్తో డయాబెటీస్ కోసం రీసెర్చ్ చేశాను స్వామి. అది ఆర్టికల్ క్లినికా కిమికా యాక్టా అని ఇంటర్నేషనల్ జర్నల్ అండి, అమెరికాలో పబ్లిష్ అవుతుంది. ఆ జర్నల్లో ఆర్టికల్ పబ్లిష్ అయిన ఆర్టికల్ సెలెక్ట్ అయ్యి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. అప్పుడు ఏమన్నారు మేడం బాబా గారు? చాలా మంచిది, చాలా సంతోషం అన్నారు. నేను బాబా గారు చూస్తూ మాట్లాడుతున్నా, బాబా గారు మనకు మాట్లాడే అవకాశం ఇచ్చారంటే అది జన్మ ధన్యం అయిపోయిందనే లెక్క, మా లెక్క ప్రకారం. ఎవరైనా అలాగే అనుకుంటారు. మన మానవులు, భగవంతుడు మనం మెచ్చుకున్నాడంటే అండి, అంతకన్నా కావాల్సిందే. అప్పుడు ఏమైందంటే అండి, విభూతి ఇస్తున్నట్టు నేను గమనించాల. అలా బాబా గారు నుంచుంటే మనం ఇలా లేచి నుంచోమండి, నీల్ డౌన్ అంటాం, మోకాళ్ళ మీద కూర్చుంటాం. మరి కింద కూర్చుంటే డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది. కొన్ని పద్ధతులు పాటించాలండి. మనం సరిగ్గా లేకపోతే పిల్లలకి ఎలా చెప్తామండి? మనం కరెక్ట్ ఎన్నో కళ్ళు టీచర్స్ని అబ్జర్వ్ చేస్తుంటాయి. విభూతి ఇచ్చారు, ఇస్తున్నారు, నేను గమనించాల. మన ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది అక్కడ సర్వీస్ చేస్తుంటారు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, మేడం స్వామి విభూతి ఇస్తున్నారు, చేయి పెట్టండి, చేయి పెట్టండి అని. అవునా అనుకుని చేయి విభూతి క్రియేటెడ్ ఇచ్చి బ్లెస్ చేసి వెళ్ళారు. అక్కడ ఫోటోగ్రాఫ్స్ మనకి పర్మిటెడ్ లేదు కనుక దట్ ఈజ్ ఇన్ మై హార్ట్, ఇన్ మై మైండ్. ఇప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడు చెప్తాం, మీకు బాబా గారితో చాలా ఇష్టమైన సన్నివేశం అంటే మేడం మీకు ఒకటి జ్ఞాపకం వచ్చింది నాకు. విదేశాల్లో కూడా చాలా చోట్ల పుట్టపర్తి సాయిబాబా గారిని పూజ చేస్తున్నాడు, ఆయన ఫోటోస్, ఆ ఫోటోల నుంచి విభూతి వస్తుంది అని విన్నాను, చూశాను కూడానండి. అది ఒక ఈ రోజుకి కూడా అండి, ఇది 2002లో జరిగిందండి. నేను 2017 వరకు పనిచేశాను రెగ్యులర్గా. సర్వీస్ మోటో ఉండాలండి. మనకి ఇంత జీతం వస్తే ఇంత పని చేస్తామనేది ఎంతైనా రాని, బాబా గారు ఫ్రీగా విద్య చెప్తున్నారు, మనం తీసుకుంటున్నాం, అది ఎంత అని కొలమానం కాదు. దానికి పిల్లలకి మనం సరిపడా విజ్ఞానం ఇవ్వగలిగామా లేదా, ఎప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలండి సైన్స్ నాలెడ్జ్. నేను చదువుకున్నది అది ఇప్పుడు చెప్తానంటే కాదు, అప్డేట్ చేసుకోవాలి. సో అదొక నా జీవితంలో మైల్ స్టోన్ అండి. గారితో ఆ విధంగా మీరు ఆశీస్సులు పొందారు, అది చాలా అద్భుతం. మా స్టాఫ్ అనేవారు, నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు, ఫ్యామిలీ ఉందండి ఆయనకు అన్నీ తెలుసు. ఇల్లు వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, కాలేజీలో సెలవు పెట్టేసి వెళ్ళడం, కొంచెం వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, ఆ నమ్మకం అండి మొదటి నుంచి నాకు బేసిక్గా. సో మనం ఎక్కడున్నా మన డ్యూటీ కరెక్ట్గా చేస్తే ఆయనకి అదే సంతోషం. సరే మేడం, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ సబ్జెక్టులు మీరు ఉపన్యసించారు? అక్కడ ఆ పాయింట్కి వస్తే అండి, 2009లో వెళ్ళానండి. ఏ దేశాల్లోకి వెళ్ళారు? అమెరికా. ఫస్ట్ నాకు పోస్ట్ డాక్టర్లు చేయాలనే ఆశ ఉండిందండి, ఎంఎస్సి పిహెచ్డి తర్వాత ఫర్దర్. అప్పట్లో కొంచెం అవకాశాలు కలగలేదు కనుక వెళ్ళలేకపోయానండి. 2008లో మా అబ్బాయి టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవటానికి వెళ్ళాడు. అప్పుడు కూడా అండి అబ్బాయిని అమెరికా పంపాలా వద్దా, ఇక్కడ క్యాంపస్లో జాబ్ వచ్చింది ఐటీ కంపెనీలో. నేను ఒకటే అనుకున్నా, స్వామి మేము అన్నీ ఆయనకే పెడతామండి నిర్ణయాలు. నిర్ణయం మనం తీసుకోలేనప్పుడు భగవంతుడు. బాబా షిరిడి సాయిబాబా కూడా అదే అన్నారు, మీ భారంలను నాపై పడవే, నేను మోసేదను అన్నాడు. షిరిడి సాయిబాబా రూపమే పుట్టపర్తి సాయిబాబా అనేది అవునండి, మాలాంటి నమ్ముతామండి. నేను ఒకటే అనుకున్నాను, ఒక జాబ్ ఉంది, ఎంఎస్ చదివించాలని ఉంది, అబ్బాయి కూడా చదువుకోవాలనుకుంటున్నాడు. రేపటిలోగా ఏది అపాయింట్మెంట్ ఆర్ మనకి కన్ఫర్మేషన్ లెటరు ఏది ముందొస్తే స్వామి ఆ డైరెక్షన్ వెళ్తాను మీ అనుమతితో. అప్పుడప్పుడు చిట్టు రాసి అక్కడ పెట్టి అలవాటు కూడా మాకు ఉందండి. ఏది తీస్తాము ఆ నిర్ణయం బాబా నిర్ణయం అనుకుని మేము ప్రొసీడ్ అయిపోతాం. స్వామి అనే అంటామండి. మొత్తం మీద పై చదువులు కానీ ముందు అమెరికన్ యూనివర్సిటీ నుంచి కన్ఫర్మేషన్ వస్తే ఇంకా అమెరికా వెళ్ళాడండి. 2009లో ఇప్పుడు నాకేమైందంటే అండి, రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అప్పటికే బాగా. 2002 పిహెచ్డి తీసుకున్నాను, రెగ్యులర్గా ఎంఎస్సి ప్రాజెక్ట్స్, లేటెస్ట్ రీసెర్చ్ అంతా అప్పటికి ఏమున్నా చేయడం. అదంతా వల్ల మనం ఇంటర్నెట్లో ఆండాళ్ళని టైప్ చేస్తే అండి నేను చేసిన విషయాలు చాలా వరకు మీకు తెలుస్తాయండి. వాళ్ళు వీసా ఇవ్వాలంటే మనం వెళ్ళి అక్కడ ఉండిపోతామేమో, ఇంత స్టామినా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే అక్కడ వెళ్ళి ఉండిపోతారు అన్నట్టు నాకు ఇవ్వలేదండి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని పాస్పోర్ట్ తీసుకుని 2-3 నెలల తర్వాతే, అది కూడా ఒక్క విజిటే. మామూలుగా విజిటింగ్ వీసా అంటే అండి మల్టిపుల్ ఎంట్రీ 10 years. నాకు ఎదురుగుండా చెప్పారు, మా హస్బెండ్ని చూపించి, వీఆర్ గివింగ్ హిమ్, వీఆర్ నాట్ గివింగ్ యూ.
నేను అమెరికా ఎలా వెళ్తానండి, వీసా లేకుండా వెళ్ళలేం కదా. అవును. ఐ డోంట్ స్టే దేర్. నాకు ఇక్కడ జాబ్ ఉంది, ఒక అమ్మ చిన్న పాప ఉంది, నేను వచ్చేస్తాను, వెకేషన్కి వెళ్తున్నానండి అన్న వాళ్ళు వీ హ్యావ్ టు వెరిఫై యువర్ బ్యాక్గ్రౌండ్ అని. ఓహో. 2-3 నెలల తర్వాత వచ్చిందండి, నాకు సెలవులు అయిపోయినాయి. నవంబర్లో ఒక 15-20 రోజులు సెలవు వస్తుందండి. అప్పుడు ఇంకా వీసా మనం యూజ్ చేయకపోతే నెక్స్ట్ టైం ఇవ్వరండి. మాకు వాల్యూ పెట్టాల, మీరు వీసా ఇచ్చి వెళ్ళమన్నాం, మీరు వెళ్ళలే, వాళ్ళు మనకి చెప్పపోయినా దాని అర్థం అదే. ఇంకా మనకి ఎప్పటికీ వీసా ఇవ్వరండి ఒకసారి మనం ఇగ్నోర్ చేస్తే. కనుక ఒక ట్రిప్ వెళ్ళి రావాలి. నవంబర్లో వచ్చిందండి, యూనివర్సిటీ పర్మిషన్ అడిగాను. బాబా గారి బర్త్డే టైంలో ఒక 10-15 రోజులు క్లాసులు ఉండవండి. కానీ బర్త్డే 23 నవంబరు, 22 కాన్వకేషన్ ఉంటుందండి, డిగ్రీస్ అందరూ ఇవ్వడం ఆ కార్యక్రమం. వాజ్పేయి గారు వచ్చారు, పివి నరసింహరావు గారు వచ్చారు, కలాం గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. రీసెంట్గా మన ద్రౌపది ముర్ము వచ్చారండి. చాలా ఆశ్చర్యపోయారు, చీర కట్టుకుంటారు అమ్మాయిలు, జడ వేసుకుని, బొట్టు పెట్టుకుని, గాజులు వేసుకుని, సంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ సబ్జెక్ట్ ఉంటుందండి వీళ్ళకి. మన కల్చరే మనకి తెలియనప్పుడు మీరు ఎక్కడ వెళ్ళి ఏం చేస్తారు అని. అంత చేసినా కొంత నేర్చుకోకపోతే అది మనం చేయలేమండి. వీ కెన్ టేక్ ద హార్స్ టు ద పాండ్, కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అంటే. కనుక మనం అంతకంతా చేయలేం, చేసే వరకు ట్రై చేస్తామండి. మొత్తం మీద వెళ్ళానండి, ఫీల్ అవుతున్నాను నేను. నవంబర్లో బాబా గారి బర్త్డే, సంవత్సరానికి ఒకసారి కదా. బర్త్డే కన్నా ముందే వెళ్ళారా? అవునండి, మన వెకేషన్ కలుస్తుందండి. అది కొంచెం షెడ్యూల్ అటు ఇటు వస్తుంది. మొత్తం 15 రోజులు కూడా లేకపోతే నేను అమెరికా వెళ్ళి రావడం అదంతా కాదు. అందుకని కొంచెం పడినా నేను. స్వామి స్వామి నిర్ణయం ఏంటో అనుకున్నాను, వెళ్ళానండి. అంటే నాకు ఒకసారి కదండి వీసా, వెనక్కి వాడినా వాడకపోయినా ఇంకంతే. అందువల్ల మా అబ్బాయి టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో టాక్సికాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. వెళ్ళగానే తను కూడా ఇంట్రెస్ట్ అండి, అమ్మతో ఏదైనా చేయిద్దాం, మాట్లాడిద్దామని వెంటనే బయోడేటా అది ఎప్పుడు అప్ టు డేట్ ఉంటుందండి. ఇప్పుడు నిన్న కార్యక్రమం కూడా నేను CV బయోడేటాలో టైప్ చేసేస్తాను, ఎప్పుడు అప్ టు డేట్ ఉంటుంది, ఏం చేశాను, నిన్న ఏం చేశాను, మొన్న. మీ అబ్బాయి అవకాశం ఇప్పించాడు. బయోడేటా అవకాశం అంటే అలా కూడా అవ్వదండి. బయోడేటా ఫీడ్ చేస్తాం, ప్రొఫెసర్స్కి పంపించాం. ఒకసారి వచ్చి కలవమన్నారు, వెళ్ళామండి. నేను ఉండగానే ఆయన ప్రొఫెసరు కూర్చోగానే చెప్పారండి, మేడం వచ్చి మాట్లాడండి అని. ఆ విధంగా నేను అక్కడ టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో మాట్లాడాను 2009లో. 2011లో అబ్బాయి గ్రాడ్యుయేషన్ సెరమనీ అని హ్యూస్టన్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ కలుపుకుని వెళ్ళానండి. అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ క్లియర్ లేక్ అని వాళ్ళ క్యాంపస్ చాలా ఉన్నాయండి. స్టూడెంట్స్ PhD అమ్మాయిలు ఇద్దరివి, వాళ్ళు వెళ్ళటం అవ్వదు కదండి. పోస్టర్ అంటాం, పేపర్ ప్రజెంటేషన్ అంటే ఇలా ఓరల్గా మాట్లాడతాము, పోస్టర్ అంటే తయారు చేసి ఒక వాల్ పోస్టర్లా పెడతామండి. వాళ్ళిద్దరిది కూడా తీసుకెళ్ళి పెట్టి వాళ్ళది నేనే ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఒక లెక్చర్ అక్కడ కూడా. తర్వాత ఇది న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ మళ్ళా స్పైసెస్, ధనియాలు, జీలకర్ర, పుదీనా, వీటిలన్నిటిపైన చాలా వర్క్ చేసామండి. వీటిలో ఔషధ గుణాలు ఏంటి, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం. 2012లో యూనివర్సిటీ ఫండ్ చేశారండి, వెళ్ళానండి. 2012లో అమెరికా ప్రత్యేకం వాషింగ్టన్ DCలో కాన్ఫరెన్స్ జరిగిందండి, మెడిసినల్ ప్లాంట్స్ పైన. నా వర్క్ అదే కనుక అందులో టాలెంటెడ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. అక్కడ విన్న వాళ్ళు సవానా స్టేట్ యూనివర్సిటీకి రమ్మని పిలిచారు. యూనివర్సిటీకి తెలియజేశాను. నేను వెళ్ళింది 1 వీక్ కోసమే అండి, కాన్ఫరెన్స్కి వెళ్ళాను. సవానా స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళానండి. అక్కడ VCని వైస్ ప్రెసిడెంట్ అంటారు, ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. మనం శారీ కట్టుకుని ఉంటాం కనుక గుర్తుపట్టారు, లేకపోతే వాళ్ళు నాకు తెలియదు కదండి. సో మాది శారీ అండి, మా యూనిఫామ్ అనుకోండి, ఏమనుకోండి. ఆయన ఒక్కరు, మీరు గెస్ట్ హౌస్లో ఏముంటారమ్మా, మా ఇంట్లో ఉండి, అంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అనుకోండి, రేపు లెక్చర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఎయిర్పోర్ట్లో దించుతాం. ఐ థింక్ సెప్టెంబర్ 8వ 9వ అండి 2012 ఆ లెక్చరు. అది ఆఫ్రికన్ మైనారిటీ యూనివర్సిటీ అండి, ఆఫ్రికన్స్ ఉంటారు, కొంచెం అగ్రెసివ్గా ఉంటారమ్మా. ఇండియన్ స్టూడెంట్ లాగా ఉండకపోవచ్చు, మీరేం ఫీల్ అవ్వకూడదు, బట్ యూ గివ్ యువర్ లెక్చర్, విన్నారు లేకపోతే లేదన్నట్టు. బట్ టు మై సర్ప్రైజ్ ఒక్క స్టూడెంట్ కూడా ఏమీ అగ్రెసివ్గా బిహేవ్ చేయడం ఏం లేదండి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది, అందులో ఫిల్ చేస్తారు వాళ్ళు లెక్చర్ ఎలా ఉంది ఏంటని. తర్వాత షెడ్యూల్ అంతా వేశారండి, ఎవరో VIP వస్తే ఎలా ఏర్పాటు చేస్తాం. 9 o'clock ద ప్రొఫెసర్ విల్ అరైవ్, 9:15 షీ విల్ మీట్ అవర్ ఫ్యాకల్టీ, 9:30 లెక్చర్, 9:30 to 10:30 అలా షెడ్యూల్ వేస్తారండి.
ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫర్ మీ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆయన ఫీడ్బ్యాక్, మీరు ఈ సబ్జెక్ట్తో పాటు బాబా గారి గురించి కూడా చెప్పారు. యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, టోటల్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్, అండ్ ద నాలెడ్జ్, ద డెప్త్ వీ గో, డెడికేటెడ్ ఫ్యాకల్టీ, మంచి నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ అందరూ ఉంటారు. యూనివర్సిటీ లొకేషన్ ఇది ఇండియా, అందరికీ అన్నీ తెలియదు కదండి. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అనంతపురం మన యూనివర్సిటీ ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి, ఏ ఏ సబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది, బాబా గారిని చూపించి కొంతమంది తెలుస్తుందండి. ఇతర దేశాల్లో కూడా బాబా గారి ఫోటో చూపించి ఫ్రీ ఎడ్యుకేషన్ అని, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఇవి పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫిలాసఫీ అంతా అక్కడ చెప్పేవాళ్ళు. అవునండి, బ్రీఫ్గా చెప్పిన తర్వాత సబ్జెక్ట్ లేక అది తర్వాత అంటే బాబా పుట్టపర్తి సాయిబాబా ఇన్స్టిట్యూషన్లో మీరు పనిచేయడం వల్ల ఇటువంటి అవకాశాలన్నీ వచ్చాయని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అండి. ఒకటి దైవికంగా బాబా గారి దయ అనుకున్నాం. ఫిజికల్గా మన లెవెల్లో ఆలోచిస్తే మన సబ్జెక్ట్ కమాండ్, కష్టపడితేనే డెప్త్ సబ్జెక్ట్కి వెళ్ళగలమండి. ఎప్పుడైతే నామ్స్, కండిషన్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయో మనిషి పని చేస్తారు. లిబరల్గా ఉంటే కొందరే చేస్తారు, స్ట్రిక్ట్గా ఉంటే అందరూ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారండి? మిమ్మల్ని ఒక్కరిని వదిలేసినా మీరు చదువుతారు, మీరు చెప్తారు, మీరు చేస్తారు. కొంతమంది ప్రెషర్ ఉంటే కానీ చేయరు. మనుషుల్లో రకరకాలు ఉంటారు కదండి. సో నా కేటగిరీ ఎప్పుడు నేను మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి ఆ విధంగా మంచి పేరు పొందారు. అదొక అనుభవం అనమాట. 2016 మళ్ళీ వెళ్ళానండి. మా యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు 2 సార్లు యూజీసీ గ్రాంట్. మీరు రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 2017 అఫీషియల్గా మరి 60 years రిటైర్ అయ్యానండి ఆగస్టులో. సిలబస్ కంప్లీట్ చేయాలి, సడన్గా నేను వెళ్ళిపోలేను. ఒక్కరోజు గ్యాప్తో మళ్ళీ ఆనరీ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయాను. మళ్ళీ అదే ఆగస్టు 4, 2017 రిటైర్ అయ్యానండి. ఆనరీ ప్రొఫెసర్ ఇస్తారండి రెగ్యులర్గా. మనకి ఈ స్కేల్ ఇవన్నీ బాబా గారి దగ్గర అండి. డబ్బు కోసం అని అనుకోమండి, మనం సర్వీస్ మోటో చెయ్యాలి, ఏదో రూపంలో ఆయన మనకి ఇస్తారు. అంతే. 2 సార్లు అమెరికా వెళ్ళాను, యూనివర్సిటీ గ్రాంట్, ఎవరు వెళ్ళాల. బాబా ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు, మనం చేసేది మనం. అవునండి, డూ యువర్ బెస్ట్, ఐ విల్ డూ ద రెస్ట్ అంటారు స్వామి. ఎప్పుడు అదే చెప్తారు. మనం ఒక అడుగు ఎదరికెళ్తే భగవంతుడు 10 మెట్లు దిగొచ్చి భక్తుడిని కాపాడతారు. భక్తి భావం అని అనుకుంటామండి మేము. మామూలుగా అందరూ చెప్తారు పాఠాలు, అక్కడ మనం చెప్పటం, మనం నేర్చుకుని వాళ్ళకి చెప్తాం. టీచర్ ఈజ్ రోల్ మోడల్ అండి పిల్లలకి. మనం కరెక్ట్గా ఉండి చేసినప్పుడే ఇలా మనం ఉండాలి. ఇప్పటికీ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు స్టూడెంట్స్. మేడం మీరు మాకు ఇన్స్పిరేషను, ఇలా ఏమన్నా నిన్న కార్యక్రమం జరిగిందండి, గ్రూప్లో పెట్టడం ఏదో జరుగుతుంది. యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లో, లింక్డ్ఇన్, ఫేస్బుక్లో పలానా వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు, ఎప్రిషియేషన్ వచ్చింది, అలా ఈ మధ్య అన్నీ చేస్తారండి. వాళ్ళు ఎక్కడెక్కడో చదువుతారు. మేడం ఈ ఏజ్లో మీరు ఎన్ని చేస్తున్నారు, మాకు ఇన్స్పిరేషన్గా మీరు. ఏజ్లో అంటే అంత కష్టపడి పాఠాలు బోధించారు, ఎన్నో చేశారు, ఇంట్లో కూర్చోలేదు కదా. రిటైర్మెంట్ అనే పదము, రెస్టింగ్ ఈజ్ రస్టింగ్. అంతే. ఖాళీగా కూర్చుంటే మనం మనకి ఎంత ఎబిలిటీస్ ఉన్నా ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ ఎబిలిటీస్ స్లోలీ ఫేడ్ అయిపోతాయండి. మనం చేస్తున్న కొద్ది ఇంకా బ్రెయిన్ సైంటిఫిక్గా కూడా అండి, జ్ఞానం అనేది కూడా ఒక ప్రవాహం లాంటిది. సైంటిఫిక్గా బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. ఇంకా పిల్లలు డౌట్ అడుగుతారు, అవును ఇది ఏంటి అనేది మనం స్టడీ చేస్తాము. వాళ్ళకి స్పాట్లో కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేమండి. రిఫర్ చేసి చెప్తామని నోట్ చేసుకుని మళ్ళా క్లాస్కి వెళ్ళి. చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. మరి ఈ ఆర్టికల్స్ కానీ దీనిపైన కానీ మీరు మీ సబ్జెక్ట్స్ పరంగా కానీ ఏవైనా రచనలు అంటే అంతా ఇంగ్లీష్లో ఉన్నాయి కదండి. 60 పబ్లికేషన్స్ చేశానండి. మేము చేసిన వర్కే 5-6 బుక్స్ 7 బుక్స్ పబ్లిష్ చేశాం. ల్యాంబర్ట్ అకాడమిక్ పబ్లికేషన్స్ జర్మనీ వాళ్ళు పబ్లిష్ చేశాను ఫ్రీ ఆఫ్ ఛార్జ్. అంటే బుక్ మన రాయల్టీ ఏదో అడిగితే అండి, మనం అడిగినప్పుడు వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు. మాకేమొద్దు, మేము మనీ ట్రాన్సాక్షన్ సత్యసాయి సంస్థల్లో మేమేం చేయమండి, మనీ ఇన్వాల్వ్ అయిన చేయం. సో మనం ఇవ్వము, తీసుకోము. సో పబ్లిష్ చేయమన్నామండి, మాకు ఇవ్వక్కర్లేదు, మీరు జ్ఞానదానం చేయడమే అంతే. 10 మందికి ఉపయోగపడాలి మనం చేసింది. ఆ రకంగానే నేను చేస్తూ వచ్చానండి. చాలా సంతోషం మేడం. చాలా విషయాలు, చాలా అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ అన్నీ ఉన్నా. వాట్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ స్వామి. పుట్టపర్తి సాయిబాబా కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని విని నేర్చుకుంటాం, కొన్ని చదివి నేర్చుకుంటాం. అవునండి.
చాలా నే- హార్డ్ వర్క్ చేస్తారు, డెడికేటెడ్ గా ఉంటారు అవునండి. అనడానికి మీరు ప్రత్యక్ష నిదర్శనం. భగవంతుడి సంతోషం దయ అండి, మేడం. మానవ కృషి, భగవంతుడి దయ. మీ అట్లా ఎంకరేజ్ చేసే ఏముందా అంటే సంస్థలు. ఎవ్రీథింగ్ అంతా కూడా భగవంతుని బ్లెస్సింగ్స్ అనుకోవాలి మనం. రీసెంట్గా అండి మీరు పాలకొల్లో 2 కాలేజెస్లో మాట్లాడానండి. very good. నా నా మీరు సబ్జెక్ట్ ఇలాగే సంబంధం. మాట్లాడుతూ ఇంకా ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చాడు, మీరు రిటైర్డ్ అయినా పద్మావతి కూడా మహిళా యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చానండి ఇంకా మొన్న. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, మంచి వాయిస్ ఉంది. మీ యొక్క అంటే భగవంతుడే దేహాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, సర్వీస్ మోటో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు, ఆయన ప్రొటెక్టర్. కాబట్టి మనం ఏంటో మనకున్నటువంటి యొక్క నాలెడ్జ్ని తన దేహము తన గేహము జగజ్జనులకు వినియోగించిన గనుడి ఈ వీరేశలింగము అని అంటారు వీరేశలింగం గురించి. ఆయన యావత్ ఆస్తులు తన జ్ఞానదానం ఉపయోగించాడు. కాబట్టి అలాగా యద్భావం తద్భవతి అని మనము మంచి చేయాలని ఉన్నప్పుడు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా, మీరు రిటైర్డ్ అయినా కూడా మరి ఇంకా ఉపన్యాసాలు ఇస్తూ ఇంకా మీ జ్ఞానదానాన్ని చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞత తెలియజేయాలి మేడం. మీరు బాబా భగవంతుడి సేవ అనుకున్నానండి. పుట్టపర్తి నిన్న కూడా నేను సాయిబాబా చెప్పాను. ఇన్స్టిట్యూషన్లో మీరు వెళ్ళడము, అక్కడే ఉద్యోగం చేయడము, మరి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందడము, ఇదంతా కూడా బాబా బ్లెస్సింగ్గా నేను కూడా భావిస్తున్నాను. చాలా సంతోషం మేడం, మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మీరు తెలియజేసినందుకు. మరి ముఖాముఖిలో చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ఇంకా అందుకు చాలా మీకు, మాట్లాడను. ప్రొఫెషనల్ లెక్చరర్స్ అదే ఇప్పుడు లెక్చర్ అంటే 45 నిమిషాలు ఫ్లో మాదిరి మాట్లాడతారు, విషయాలు వస్తాయండి. వస్తూ ఉంటాయి. ఎన్నో 37 సంవత్సరాల అనుభవాలు. అంటే ఇంటర్వ్యూ అన్నప్పుడు ఒక లిమిటేషన్ ఉంటుందన్నమాట. అందులో తప్పకుండా. ఇంకోసారి తప్పకుండా అవకాశం కలుద్దాం మీరు మేడం. కలిగిస్తే అండి తప్పకుండా ఇంకా కలిగిస్తాను. ఇంకా సబ్జెక్ట్ రెగ్యులర్గా డెప్త్. మీరు ఎప్పుడు అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చినా రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఇంటర్వ్యూ చేద్దామంట. చాలా సంతోషం మేడం, మీరు వచ్చి పాల్గొన్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఏది జరిగినా శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు. ఇలా కలపడం, ఈ కార్యక్రమం చేయడం బాబా గారి ఆశీస్సులు, ఆశీర్వాదం, ఆయన ఆశ అనుకుంటున్నానండి నేను. ధన్యవాదాలు మేడం. చాలా ఇదండి సంతోషం ఈ అండి. వారం ముఖాముఖి. వచ్చే వారం మరొక వ్యక్తితో, మరొక మేధావితో, కవితో, రచయితతో మనం కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.